అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహారార్థమై శ్రీరాముడు వసంత ఋతువులోని చైత్ర శుద్ధ నవమి రోజున గురువారం నాడు పునర్వసు నక్షత్రము అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటాము. శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. శ్రీరాముడిని కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి అని అంటారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని, అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు చేకూరుతాయని అంటారు. అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామ అవతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవత్ ఆరాధకులను మునులను దేవతలను ముప్పు తిప్పులు పెడుతూ లోకాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలని ఆచారం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని పూజా మందిరంకు గడపకు పసుపు కుంకుమలు రాసి రంగవల్లులు అలంకరించి మామిడి తోరణములు కట్టి పూజకు ఉపయోగించే పటముకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా చేసుకోవాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించుకోవచ్చు. పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం శ్రీరామరక్షా సూత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రనామం శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనమును పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు సకల ఫలితాలు చేకూరుతాయని అంటారు. శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మరీ మంచిదని అంటారు. అలాగే దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకమైన శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారాముల కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయని, అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం చాలా శుభదాయకమని చెబుతారు. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలని అంటారు. పూజలో దీపారాధన ఒత్తులు పూజ చేయడానికి తులసిమాలను సిద్ధం చేసుకుని పూజ పూర్తయిన తర్వాత అన్నదానం శ్రీరామ రక్షా సూత్రం శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయంటారు. శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతుందని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన పండగలు ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే.
శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవి భాగవతంలో పేర్కొనబడింది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తుందని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతికరమైనది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహ కాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతికరమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రాశస్తమైనది. కనుక శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు, తులసిమాల, కమలా పండ్లు, అరటి పండ్లు మన శక్తి మేర స్వామివారికి పూజ చేసుకొని ఆ సీతారాముల కరుణ అందరి మీద కలగాలని కోరుకుందాము. జై శ్రీరామ, సీతా సమేత శ్రీరామ. గోవింద హరి గోవింద.